హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు మకండి హల్వాని చేసి చూపించబోతున్నానండి. మీరు చాలా రకాల హల్వాలు తినే ఉంటారు. కానీ ఒకసారి ఈ హల్వాని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా సులువండి. 15 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. ఈ హల్వా తయారీ కోసం ముందుగా బౌల్ తీసుకుని 1 కప్పు సూజీ రవ్వను వేసుకోండి. ఈ రవ్వను మనం ఉప్మాకి వాడుతూ ఉంటాం కదండి. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. ఇలా పాలు వేసిన తర్వాత ఈ పాలని ఈ రవ్వని కూడా ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత చూస్తే నూక ఈ విధంగా పాలలో నాని ఉంటుందండి. ఇలా అరగంట నానితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టి మనం ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నామో అదే కప్పుతో నెయ్యిని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యిని వేసి మిగతా నెయ్యిని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పుని తీసుకున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు పక్కన పెట్టుకున్న నెయ్యిని కూడా ఈ బాండీలో వేసేసుకుందామండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు నెయ్యి అయితే వేసుకోవాలి. 2 కప్పుల పంచదారని వేసుకోవాలి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో కావాలంటే సగం నూనెను కూడా వేసుకోవచ్చండి. ఇలా పంచదార వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఈ పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకోవాలండి. పంచదార కరిగి ఇలా కలర్ మారిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలలో నానబెట్టుకున్న సూజీ రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి. మీరు పంచదార ఈ కలర్ రాగానే ఈ రవ్వను అయితే వేసుకోవాలండి. మీరు లేట్ చేశారంటే పాకం పొగలొచ్చేసి టేస్ట్ మారిపోతుందండి. ఈ జాగ్రత్త మాత్రం తీసుకుని ఈ స్వీట్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 10 నిమిషాలు అయ్యేసరికి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఈ హల్వాలో మనం ఎటువంటి కలర్ వాడకపోయినా సరే చాలా కలర్ఫుల్ గా ఉందండి. ఈ హల్వా చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఒకసారి తప్పకుండా ఈ కొలతలతో ఈ మకండి హల్వాని ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.